ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త భారీ భూకంపం పరిస్థితి తీవ్ర దారుణం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. ఇలాగైతే వెళ్ళిపోదామండి. మరోసారి భారీ భూకంపం కుదిపేసింది అనమాట. దక్షిణ పెరులో గురువారం మధ్యాహ్నం ఒకసారిగా భూమి కంపించడంతో భయాందోళనకు గురైన స్థానికులు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇక పలు ప్రాంతాల్లో భవనాలు గోడలు కుప్పకూలాయి అనమాట. కొన్ని ప్రాంతాల్లో అయితే భవనాలు పగుళ్ళకి అయితే వచ్చాయి. ముఖ్యంగా అండా హ్యూలాస్ సహా పలు ప్రాంతాల్లో ఈ భూకంపం సంభవించినట్టు తెలుస్తుంది. అంతేకాదు రాజధాని లిమాలోనూ స్వల్ప ప్రకంపనలు వచ్చాయని చెప్పేసి, కానీ ప్రమాద కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం అయితే పై సమాచారం లేదని స్థానిక మీడియా అయితే తెలిపారు. అయితే ఆయాకుచో ప్రాంతంలో కోచాస్ ప్రావిన్స్లో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించిన పెరు జియోఫిజికల్ ఇన్స్టిట్యూట్ అధికారులు రిక్టర్ స్కేల్ పైన భూకంప తీవ్రత 7.2గా నమోదైనట్టు తెలిపారన్నమాట. భూమికి 108 కిలోమీటర్ల ఈ లోతులో ఈ భూకంప కేంద్రం ఏర్పడినట్లు అధికారులు స్పష్టం చేశారు. కోరాలో మోర్కల్లి స్కేల్పై 3 నుంచి 4 తీవ్రత భూ ప్రకంపనలు అయితే వచ్చాయని చెప్పేసి గుర్తించారు. అయితే ప్రస్తుతం సునామీ హెచ్చరికలు జారీ కాలేదని పెరు నేవీ వెల్లడించిందనమాట. సో ఇక ఈ భూకంప పరిస్థితిని పెరు జియోఫిజికల్ ఇన్స్టిట్యూట్ అధికారులు అయితే పర్యవేక్షిస్తున్నారని, ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సౌత్ పెరులో భూకంపాలు సంభవించడం ఇది కొత్తే కాదు. గతంలోనూ చాలాసార్లు ఇక్కడ భూకంపాలు సంభవించాయి. ఇది తరచుగా భూకంపాలు సంభవించే ప్రాంతమైన పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో భాగం కావడంతో ఇక్కడ ఎక్కువ భూకంపాలు సంభవించే ఛాన్స్ అయితే ఉంది. అంతేకాదు ఇక ప్రాంతంలో 2007లో ఒక ప్రావిన్స్లో సంభవించినటువంటి భూకంపం దాటికి సుమారు 600 మంది ప్రాణాలు అయితే